अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागर, अपार दिव्या कृपा सागर, सकल चराचर जगदोद्धारा, सकल चराचर जगदोद्धारा। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। जोहारुलिवे श्री मेहर बाबा, जोहारुलिवे श्री मेहर बाबा। మహిమిజ నించిన మానవ రూప, మహిమిజ నించిన మానవ రూప, ఇహ పరానంద జీవనమేవ, ఇహ పరానంద జీవనమేవ। భవ భయ భంజన పరమ పావన, భవ భయ భంజన పరమ పావన। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अज्ञानांधत अंतमुचेते, अज्ञानांधत अंतमुचेते, दिव्य विज्ञान दृष्टि न संगे, दिव्य विज्ञान दृष्टि न संगे। हरिषड्वर्गमुलंतरिंपगा, हरिषड्वर्गमुलंतरिंपगा। अव्ययमोक्षम् अनुग्रहिंपुमु, अव्ययमोक्षम् अनुग्रहिंपुमु। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। जय मेहर बाबा जय, 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 जय मेहर बाबा जय। అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్స్ అండి రజనీ గారు, మీకు జై బాబా, అందరికీ జై బాబా అండి. జై బాబా అండి విజయలక్ష్మి గారు. ప్రార్థనా గీతంతో ఈ రోజు ఈ సహవాస్ ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. మనం సత్య సంపద అనే పుస్తకంలోని విశేషాలను తెలుసుకుంటున్నాం. రుస్తుంబి పల్హాటి అంటే ఈ ఆధ్యాత్మిక శిక్షణ ఎలా ప్రారంభమైందో తనకి ఒక అనుభవం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. అదేంటంటే మెహరాజాద్‌లో ఒక ఫ్యాక్టరీ ఉంటుంది. అది కాలుష్యం వలన అక్కడ గ్రామీణులు, మండలి వాళ్ళు కూడా చాలా బాధలు పడుతూ ఉంటారు. 2, 3 సార్లు గ్యాస్ లీక్ అయినప్పుడు కూడా ఆరోగ్య సమస్యలు ఎక్కువవుతూ ఉంటాయి వాళ్ళకి. దీని గురించి ఫైట్ ఔట్ చేస్తూ ఉంటాడు రుస్తుం. కానీ కొంత మండలి నుంచి, ఆ తర్వాత తిరిచి నుంచి, తర్వాత బావూజీ ఇలా అంచెలంచెలుగా ఈ కంప్లెయింట్ ఇవ్వడానికి లేట్ అవుతూ ఉంటుంది. కోర్టులో న్యాయాధికారులు ఉంటారు కదా! వాళ్ళు కూడా అంటారు, "ఏంటి ఇంత సీరియస్ విషయంలో మీరు ఇంత డిలే చేస్తున్నారు? అసలు వాళ్ళు మామూలు స్థితిలో లేరా?" అని కూడా కామెంట్ చేస్తారు మండలి గురించి. అలా ప్రాసెస్‌లో ఆఖరికి కోర్ట్ దాకా వెళ్తుంది. కోర్ట్ దాకా వెళ్ళినా కూడా యజమాని ఏంటి, ఆ ఫ్యాక్టరీ యజమాని ఏం చేస్తాడంటే ఇన్‌ఫ్లూయెన్స్ ఉపయోగించి రాజకీయవేత్తల ద్వారా ఆపించేస్తూ ఉంటాడు. పైగా మండలికి, మెహరాజాద్‌కి కూడా నెగెటివ్‌గా అక్కడ వాతావరణం ఏం పాడవలేదు. మండలే అసత్య ప్రచారం చేస్తున్నారని ఒక పేపర్ ప్రకటనలు అవి చేస్తూ ఉంటాడు. ఇలా ఈ ప్రాసెస్‌లో జరుగుతూ ఉంటే ఇరిచి చెప్తాడు, "ఈ పోరాటం బావాది. నువ్వెందుకు నీ పోరాటంగా భావిస్తావు" అంటాడు ఇరిచి. అంతేకాకుండా మన వైపు సత్యం, భగవంతుడు మన వైపు ఉన్నాడు కనుక మన విజయం మనదే అవుతుంది.
అది బాబాదే విజయం అవుతుంది. కాబట్టి నీ శక్తానుసారం నువ్వు ప్రయత్నం చెయ్యి. కానీ ఎక్కువ దృష్టి బాబా మీద పెట్టు అని చెప్పి ఈ రీతి చెప్తాడు. అది నిన్నటి రోజు వరకు మనం తెలుసుకున్నామండి. ఈరోజు విజయం ఎప్పుడు ఆయనదే అనే అధ్యాయంలో మనం తెలుసుకుందాం. రుస్తుం అంటున్నాడు, మేము హైకోర్టులో దాఖలు చేసిన అర్జీని సాక్ష్యాధారాలున్న టెక్నికల్ గ్రౌండ్స్ అంటే ఆ చట్టబద్ధమైన సాంకేతిక కారణాలతో కోర్టు కొట్టివేసేసింది. అందువల్ల సుప్రీం కోర్టులో అప్పీలు ఫైల్ వేశాం. అంటే ఇంక హైకోర్టులో ఏమవుతుంది ఈ పొలిటీషియన్స్ ఈ ఇన్‌ఫ్లూయెన్స్ వలన ఏ సాక్ష్యాలు చూపించినా కూడా అది వ్యర్థమే అయ్యి కోర్ట్ ఏం చేసిందంటే ఆ కేసుని కొట్టేసింది. ఆఖరికి వీళ్ళేం చేశారు ఈ సుప్రీం కోర్టులో ఫైల్ చేశారు. అది దేశంలోని అత్యున్నత న్యాయస్థానం. మా అడ్వకేటు పర్యావరణ విషయంలో పేరుగాంచిన వకీలు శ్రీ ఎన్‌సి మిశ్రా గారు. మా కేసు వాదనకు వచ్చే ముందే న్యాయమూర్తులు మా అప్పీలు పిటిషన్‌ను ఫ్యాక్టరీ యజమాని సమాధానాన్ని చదివారు. అంటే ఈ సుప్రీం కోర్ట్‌లో వేశాక అక్కడ అడ్వకేట్ ఏంటంటే తన ఫ్రెండ్ అన్నమాట. పైగా అతను మంచి పేరుగాంచినాయన. శ్రీ ఎంసీ మిశ్రా గారని. సరే ఈ కేసు వాదనకొస్తున్నప్పుడే న్యాయమూర్తులు ఏం చేస్తారంటే ఫ్యాక్టరీ యజమాని రిప్లై ఇస్తాడు కదా! ఇక్కడ ఏం జరగటం లేదు ఇవన్నీ. అది కూడా చదివారట. మా వకీలు క్లుప్తంగా కేసు గురించి వాదించిన తర్వాత ప్రధాన న్యాయమూర్తి అంటే ఆ కేసును ఇద్దరు జడ్జీల ధర్మాసనం వింటున్నది. మనం ఇక్కడ ఇద్దరు జడ్జీలున్నారని గమనించమంటున్నాడు. యజమాని వకీలుని ఉద్దేశించి అంటే ఇందాక యజమాని సమాధానాన్ని విన్నారు కదా! దాన్నుద్దేశించి ఒక ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతున్నాడు. అసలు విషయం చెప్పండి. ఈ ఫ్యాక్టరీ చట్టవిరుద్ధంగా ప్రారంభింపబడింది అని మీరు అంగీకరిస్తున్నారా? అడిగాడు న్యాయమూర్తి. వారి వకీలు అంటే ఫ్యాక్టరీ యజమాని అన్నిటినీ సరిచేసుకుంటున్నాడని చెప్పాడు. అంటే వీళ్ళ వైపు న్యాయవాది ఉంటాడు కదా! లాయర్ ఉంటాడు కదా! ఈ ఫ్యాక్టరీ యజమాని వైపు. అతనన్నట ఈ యజమాని అన్నీ సరిచూసుకుంటున్నాడు అన్నట్ట. అయితే అది మోసంతో నిర్మించబడిందన్నమాట అన్నాడు జడ్జి వెంటనే. అడ్వకేట్ ఒప్పుకుంటూనే రాష్ట్ర ప్రభుత్వం మరియు కాలుష్య నివారణ సంస్థ ఆ కాలుష్యాన్ని సీరియస్‌గా తీసుకోలేదని వివరించాడు. జడ్జి ఎప్పుడైతే ఈ ఫ్యాక్టరీ యజమాని లాయరు, మా యజమాని అన్నీ చూసుకుంటున్నాడు అనేసరికి అర్థమైపోయింది జడ్జికి. అంటే ఇది మోసంతో నిర్మించబడిందా అంటే వెంటనే లాయర్ తన తెలివితేటలుంటాయి కదా! మోసంతో కాదని చెప్తూ అందుకే కదా రాష్ట్ర ప్రభుత్వము ఈ కాలుష్య నివారణ సంస్థ కూడా పెద్ద సీరియస్‌గా తీసుకోలేదు అంటే, అక్కడే మీకు అర్థమైపోవాలి ఆ ఫ్యాక్టరీ వల్ల ఏ హాని జరగటం లేదని చెప్తాడు. ఈ ఫ్యాక్టరీ యజమాని తరపున వకీలు. అది ఎందుకంటే వారే అధికమైన కాలుష్యాన్ని కలిగిస్తారు గదా! అంటూ ఆ ఫ్యాక్టరీ నుండి క్లోరిన్ గ్యాస్ లీక్ అయిందా అని మళ్ళీ జడ్జి అడిగాడు. అడ్వకేట్ సమాధానమిస్తూ 3 సార్లు లీక్ అయింది కానీ ఎవరికీ ఏ హాని కలగలేదు అన్నాడు ఫ్యాక్టరీ యజమాని వైపు ఉన్న వకీలు. జడ్జి అన్నాడు ఇదంతా కాదు. అసలు గ్యాస్ లీక్ అయిందా? అడిగాడు జడ్జి. అడిగితే వాడేమన్నాడు ఆ యజమాని వైపు వకీలు 3 సార్లు లీక్ అయింది. కానీ ఎవరికీ హాని కలగలేదు అని సమాధానమిచ్చాడు. అంటే ఆపోజిట్ లాయర్ అన్నమాట. గ్యాస్ లీకు 5 సార్లయినట్టు సాక్ష్యాలున్నాయి. జడ్జి అంటున్నాడు. ఇక్కడ 5 సార్లంటే మీరు 3 సార్లంటున్నారేంటి? ఎవరికీ హాని కలగలేదనడంలో మీ ఉద్దేశమేంటి? ఎవరూ చనిపోలేదనా? అయితే ఏదైనా చర్య తీసుకోవాలంటే చావు కోసం వేచి చూడాలా? అడిగాడు జడ్జి. జడ్జి మామూలుగా అందరికీ సమానమే కదా! ఆ జడ్జిమెంటు. జడ్జి అడుగుతున్నాడు. "నువ్వు 3 సార్లంటావేంటి? ఇక్కడ 5 సార్లుంది. హాని కలగలేదు అంటే నీ ఉద్దేశమేంటి? చనిపోతేనే హాని కలిగినట్టా? అయితే చనిపోయే వరకు కేసు ఏం చేయకుండా అలా ఉండిపోవాలా?" అడుగుతున్నాడు జడ్జి. ఆఖరికి జడ్జి గారు ఫ్యాక్టరీ యజమానికి ఏది ఉత్తమమో తెలిస్తే ఫ్యాక్టరీని ఇంకొక చోటికి మార్చడానికి చర్యలు తీసుకోవాలి. అంటే యజమాని వెంపంతా వినేశాక జడ్జి నిర్ణయం ఎలా తీసుకోవాలి? ఇది ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోయినా కూడా ఫ్యాక్టరీని ఇంకో చోటికి మార్చేలా చర్యలు తీసుకుంటే బావుంటుందని వీళ్ళనుకుంటున్నారు. ఇంకా కొన్ని సార్లు విచారణ జరిగిన తర్వాత జడ్జి ఒక ప్రాథమిక ఆదేశాన్ని జారీ చేశాడు. అంటే ఈ చర్చలు జరుగుతున్నాయి అటువైపు, ఇటువైపు కూడా. ఆఖరికి ఫైనల్‌గా జడ్జి ఒక ఆదేశాన్నిచ్చాట. అదేంటంటే, ఆ పరిశ్రమను వేరొక చోటికి మార్చాలని, దానికోసం ప్రభుత్వం ఆ యజమానికి ఇంకొక అనువైన స్థలం ఇవ్వాలని ఆదేశం. ఢిల్లీలోని సుప్రీం కోర్టులో జరిగే ఈ వాదనలు వచ్చి మెహరాజాద్‌కి వెళ్ళగానే మండలి వారంతా సమావేశమై
నేను చెప్పిన సమాచారాన్ని విని ఆ కేసు ముందుకు వెళుతున్న పద్ధతి పట్ల సంతృప్తి చెందారు. ఇంకా ఆఖరిగా జడ్జి ఫైనల్ ఇచ్చేశాడు. ఒక్క నిమిషం. ఫైనల్ స్టేట్మెంట్ ఇచ్చేశాడు ఆయన. ఏమనంటే ఈ ఫ్యాక్టరీని వేరే చోటకి మార్చాలి, ఆ స్థలం కూడా ప్రభుత్వమే ఆ యజమానికి ఇవ్వాలి అని ఆదేశం వచ్చింట. ఈ విషయాన్ని మండలికెళ్ళి చెప్పాడు రుస్తుం. అప్పుడు అందరూ కూడా చాలా సంతోషించారు. ఎందుకంటే విజయం వైపే వెళ్తోంది కదా కేసు. మండలి కూడా చాలా సంతృప్తి చెందారు అని చెప్తున్నాడు రుస్తుం. ఇది చర్చలు జరగడం, ఈ కేసు ఈ సందర్భంగా ఒక ఇన్సిడెంట్ చెప్తున్నాడు మనకి రుస్తుం. ఒకసారి ఢిల్లీ నుండి రాగానే నేను మెహ్రాజాద్‌కి వెళ్ళాను. ఫల్లు చాలా కోపంతో ఉన్నట్లు కనిపించాడు. ఫల్లు అంటే తెలుసు కదా! చాలా రోజుల నుండి మెహ్రాజాద్ కేర్ టేకర్‌గా ఉంటున్నాడతను. ఆయన నా దగ్గరకు వచ్చి ఇరిచి సహా అందరూ వింటూ ఉండగా చాలా గట్టి స్వరంతో ఇలా అందరూ వినేలాగా అన్నాడు నా కేసు తిరిగి. రుస్తుం, నీవు హైకోర్టులో కేసు ఓడిపోయిన తర్వాత నుండి నీ గురించి అన్ని రకాల మాటలు అందరూ చెప్పుకోవడం నేను వింటూనే ఉన్నాను. అప్రత్యక్షంగా నన్ను కూడా నిందిస్తున్నారు. ప్రారంభంలోనే అందరూ మనం ఈ కేసును నడపాలని నిర్ణయించారు. ఒకవేళ మనం దానిలో విఫలమైతే ఎవరిని ఎవరు నిందించకూడదని కూడా నిర్ణయింపబడింది. అది అందరూ కలిసి తీసుకునే నిర్ణయం. కానీ ఒకరు కాకపోతే ఇంకొకరు నీ గురించి తప్పుగా మాట్లాడుతూ మండలి వారికి నీపైన ఫిర్యాదులు చేస్తున్నారు. ఇక చాలు రుస్తుం, నాకు కూడా విసుగు వచ్చేసింది. నీవు వెళ్ళి మండలిలోని ప్రతి ఒక్కరిని అడుగు. వారి ఉద్దేశం ఏమిటో తెలుసుకో అన్నాడు ఫల్లు. అంటే ఈ కేసు నడుస్తున్న సందర్భంగా ముందు హైకోర్టులో ఓడిపోయారు కదా! ఆ ముందు జరిగిన సంఘటన చెప్తున్నాడు ఫల్లు. ఏంటంటే ఫల్లు చాలా కోపమొచ్చింది. మనం హైకోర్టులో ఓడిపోయాక అందరూ నీ గురించి చాలా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. నన్ను కూడా కలుపుతున్నారు. అసలు అందరం కలిసి తీసుకున్న నిర్ణయానికి ఒకళ్ళెలా బాధ్యులవుతారు? కాబట్టి ఇప్పుడైనా గట్టి నిర్ణయం తీసుకో రుస్తుం. ప్రతి మండలి దగ్గరికి వెళ్లి వాళ్ళ ఉద్దేశం ఏంటో తెలుసుకో. ఏ ఒక్కరైనా కేసు జరిగే విధానం పట్ల ఎలాంటి ఆపేక్ష గాని, పొరపాటు అభిప్రాయం గాని కలిగి ఉన్నట్లయితే మనం ఈ కేసుని ఉపహ ఉపసంహరించుకుందాం అన్నాడు ఉద్వేగంగా ఫల్లు. కానీ నేను ప్రతిఘటిస్తూ, కానీ మన కేసు గెలుపు దిశగా సాగుతోంది ఫల్లు. ఇప్పుడు విరమించుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. ఇక నన్నెవ్వరు నిందించినా నేను దానిని లక్ష్యపెట్టను. నేను బాబా కోసం చేస్తున్నాను. బాబాకు తెలుసు సత్యమేంటో అన్నాను నేను. ఫల్లు అన్నారు, నేను దాన్ని పట్టించుకుంటాను. కాబట్టి నువ్వు నేను చెప్పినట్లు చేయాలి. గుర్తుపెట్టుకో, ఏ ఒక్కరు అభ్యంతరం చెప్పినా మనం మన కేసు నుండి విరమించుకోవాలి అని మొండి పట్టాడు ఫల్లు. ఆఖరికి ఇంక ఫైనల్‌కొచ్చే టైంకి మళ్ళీ మొదటికొచ్చేలా చేస్తున్నాడు చూడండి. ఆ మండలి ఎలా చేస్తున్నారో. ఫల్లు ఏమంటున్నాడు, ప్రతి ఒక్క మండలి దగ్గరికి వెళ్లి అసలు మీ ఉద్దేశ్యం ఏంటో కనుక్కో. ఏ ఒక్కరు నెగెటివ్‌గా చెప్పినా నువ్వు కేసుని విత్‌డ్రా చేసుకో. ఇంక సుప్రీం కోర్ట్‌లో అప్లై లేదు, ఏమీ లేదు. మొత్తానికి మానేయాలి అంటే రుస్తుం అంటున్నాడు, నేనింక ఏదైనా కూడా బాబా నిర్ణయానికి వదిలేసాను. కేసు నెగ్గుతామా, ఓడిపోతామా ఇదేమీ నాకు సంబంధం లేదు. నేను బాబా కోసం చేస్తున్నాను కాబట్టి నేను ముందుకెళ్తాను అంటే రుస్తుం దెబ్బలాడుతున్నాడు. ఫల్లు దెబ్బలాడుతున్నాడు. నీ నీ మటుకు నువ్వు నిర్ణయం తీసుకోవడం కాదు. నేను చెప్తున్నాను ఈసారి ఇందులో ఏ ఒక్కరు వద్దన్నా కూడా నువ్వు మొత్తం ఈ కేసును విరమించుకోవాలి అన్నాడు ఫల్లు చాలా ఉద్వేగంగా. ఇరిచి కూర్చుని ఎప్పుడూ ఉండేలాగా నిర్మోహత్వంతో అంతా వింటూ ఉన్నాడు. నేను నేరుగా ఇరిచ్చి వద్దకు వెళ్ళాను. మొదట ప్రారంభం నుండే మేము ఈ పోరాటం చేయరాదని ఇరిచ్చి ఉద్దేశం. మళ్ళీ ఆ తర్వాత ప్రతి సందర్భంలోనూ ఆయనే దానిని గుర్తు చేసేవారు. నేను ఆయన సమాధానం పట్ల భయంతో ఉన్నాను. అయినా నేను దేనికైనా సిద్ధమే, ముందుకెళ్ళాను. మీరు ఫల్లు చెప్పింది విన్నారా ఇరిచ్? మీరు ఈ పోరాటాన్ని మేము కొనసాగించాలని అనుకుంటున్నారా లేదా విరమించుకోవాలని కోరుతున్నారా? అడిగాను ఇరిచ్‌ని. అంటే చాలా ఉద్వేగభరితంగా ఫల్లు అన్న మాటలని అక్కడ ఉన్న అందరూ విన్నారు. ఇరిచ్చి కూడా విన్నాడు. కానీ నిమ్మకు నీరెత్తినట్టంటారు చూడండి. ఇరిచ్చి ఏమీ మాట్లాడలేట. అసలు స్టార్టింగ్ నుంచి కూడా ఇరిచ్ ఇలాగే ఉన్నాడు. ఇరిచ్‌కసలు సంబంధం లేనట్టే ఉన్నాడు. కానీ ఈ సందర్భంగా ఇప్పుడైనా నేను ఇరిచ్ అభిప్రాయం తీసుకుందామని ఇరిచ్‌తో అడుగుతున్నాడు. ఇది ఇలా చెప్తున్నాడు ఫల్లు, నేనేం చేయాలి?
అని అడిగాను నేను. కానీ ఇరిచ్చి నుంచి సమాధానం ఎలాంటిదొస్తుందో నేను భయపడుతూనే ఉన్నాను అంటున్నాడు రుస్తుం. ఎందుకంటే ఇరిచ్చికి నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు. నాకీ ఇలాంటి విషయాల్లో టైం లేదని కూడా చెప్పేసాడు ముందు ఇరిచ్చి. మళ్ళీ ఇరిచ్చిని మళ్ళీ అడిగితే ఎలాంటి సమాధానం వస్తుందో కూడా రుస్తుముకి తెలుసు. కానీ అడిగాడు. ఎందుకు? ఆల్రెడీ అన్నిట్లికి సిద్ధమైపోయాడు కనుక. అదే చెప్తున్నాడు. నేను దేనికైనా సిద్ధమై ముందుకెళ్ళాను. మీరు ఫల్లు చెప్పింది విన్నారు కదా! మీరు ఈ పోరాటాన్ని మేం కొనసాగించాలనుకుంటున్నారా? లేదా విరమించుకోవాలనుకుంటున్నారా? అడిగాను నేను ఇరిచిని. ఇరిచి ఏమీ పట్టనట్టుగా కనిపించారు. ఆయన ఇలా చెప్పారు. నా జవాబు ఏమిటో మీకు తెలుసు. నా గుండె ఆగిపోయినట్లు అనిపించింది వెంటనే అంటున్నాడు రుస్తుం. ఇరిచి వెంటనే చెప్పేశాడు. నా సమాధానమేంటో ముందు ఆల్రెడీ మీకు తెలుసు అని ఆగాడు ఇరిచి. అలా అన్న వెంటనే నా గుండె ఆగిపోయినట్లు అనిపించింది అంటున్నాడు రుస్తుం. ఆ తర్వాత ప్రశ్న చాలా జాగ్రత్తగా అడిగాను. ఇరిచ్, నాకు తెలిసిందల్లా ఏమిటంటే, మేమీ పోరాటం ప్రారంభించడం మీకిష్టం లేదు. ఆ పోరాటం ప్రారంభమై ఇప్పటికి 3 ఏళ్లయింది. మనకి 3 పేజీలే అయినా కూడా ఇదంతా కూడా 3 ఏళ్ల వరకు జరిగింది అంటే చూడండి ఎంత సహనంతో, ఎంత ఓపికతో ఇరిచ్చి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాడో మనకి అవగాహన కావాలి. నా ప్రశ్నకు ఒక స్పష్టమైన జవాబు ఇవ్వండి. మేమిప్పుడు ఆ కేసును ఉపసంహరించుకోమంటారా? కేవలం అవునా? కాదా చెప్పండి. అంటే ఎప్పుడూ కూడా వెంటనే సమాధానం ఇవ్వడు ఇరిచి. చాలా గ్యాప్ ఇస్తాడు. చాలా నిదానంగా, వివరంగా చెప్తాడు. ఈసారంత ఓపిక లేదు రుస్తుంకి. ఎందుకంటే ఏ మాటొచ్చేస్తే ఇంతవరకు వచ్చింది కేసు ఇంక నెగ్గే స్థాయి దగ్గరికెళ్ళింది. మళ్ళీ వెనక్కెళ్తోంది. అందుకని భయం అన్నమాట రుస్తుంకి. ఇంక ఏదైతే అయిందని చెప్పి ఇరిచిని అడిగాడు. కానీ ఇరిచి సమాధానం ఏముంటోంది? నా జవాబేమిటో నీకు తెలుసు అంటున్నాడు. ఇంకా ఇలా కాదని ముక్కుసూటిగా అడిగేద్దాం ఇరిచినని యెస్ ఆర్ నో చెప్పండి చాలు అంటున్నాడు ఇరిచితో రుస్తుం. ఇరిచి కూర్చుని ఉన్న కుర్చీలో నుండి లేచి నా వైపుకు నడిచి వచ్చి నా భుజాలపైన చేతులు వేసి రుస్తుం, ఓ ప్రియమైన రుస్తుం అంటూ అప్పుడు ఆయన బాహువుల్లో తల్లిలాగా నన్ను బంధించి నా చెవిలో ఎంతో ప్రేమతో ఇలా చెప్పారు. రుస్తుం, ఆవశ్యంగా మనం ఈ కేసును చివరిదాకా పోరాడబోతున్నాం. ఇప్పుడిక విరమించుకునే ప్రశ్న లేదు రుస్తుం. ఫలితం ఏదైనా పర్వాలేదు. గుర్తుంచుకో, విజయం ఎప్పుడూ బాబాదే అన్నాడు ఇరిచి నన్ను. అంటే అతనికి ఎలా చెబితే అతను శాంతన పడతాడు అన్నది ఇరిచికి తెలుసండి. ఎందుకంటే బాబా దగ్గర కొన్ని ఏళ్ళు, కొన్ని సంవత్సరాలు సర్వము అర్పించి జీవితాన్ని నడిపిన ధన్యజీవులు మండలి వాళ్ళు. అంటే వెంటనే ఆ యెస్, ఆ నో అని చెప్పలే చూడండి ఇరిచి. అతని ఆ ఉద్వేగం, ఆ గుండె వేగం, ఆ టెన్షన్ అంతా అతను కంట్రోల్ అయిపోవాలి. అయిపోవాలంటే ఒక స్పర్శే కావాలి. అందుకని ఏం చేశాడు ఇరిచి ఫస్టు అతని దగ్గరికి తీసుకున్నాడు తల్లిలాగా. తన బాహువుల్లో బంధించేశాడు. ప్రేమగా, మృదువుగా ఎంత అద్భుతంగా పిలిచాడో చూడండి. రుస్తుం, ఓ ప్రియమైన రుస్తుం అంటే బాబా సాంతనపరిచినంత ఫీలింగ్ కలిగింది అతనికి రుస్తుంకి. ఈ 3 ఏళ్లంటే ఒక యజ్ఞం కన్నా ఎక్కువండి ఈ పోరాటం అతను. ఎన్ని రకాలుగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు. ఎంత స్ట్రగుల్ అవుతున్నాడు. ఆఖరి టైంలో మళ్ళీ ముందుకొచ్చేస్తోంది ప్రాబ్లమ్. అలాంటి పరిస్థితిలో మనిషి ఏమైపోతాడు పాపం. అందుకని రిచికి అన్నీ తెలుసు. అందుకని ఒక తల్లిలాగా తన బాహువుల్లో బంధించేసి ఎక్కడైతే కరెక్ట్‌గా తన మాటలు వినబడతాయో, ఆ చెవి దగ్గరికెళ్ళి ప్రేమతో అన్నట్ట. ఆవశ్యంగా మనం ఈ కేసు చివరిదాకా పోరాడబోతున్నాం. ఇప్పుడిక విరమించుకునే ప్రశ్న లేదు. ఫలితం ఏదైనా పర్వాలేదు రుస్తుం. గుర్తుంచుకో, విజయం ఎప్పుడూ బాబాదే. నేను విద్విగ్నుడై ఏడ్చాను అంటున్నాడండి ఈ రుస్తుం. అంటే ఇందులో నిస్వార్థమే కదా ఉంది. స్వార్థం ఎక్కడుంది పాపం రుస్తుంకి. అంతా గ్రామీణుల కోసం, మండలి కోసం, ఆ ఫ్యాక్టరీ యజమాని చేసే అన్యాయం కోసం పోరాటం కానీ, రుస్తుంకేం ఇందులో లాభం లేదు. ఎప్పుడైతే ఇరిచి అంత ప్రేమమయమైన మాటలు వినేసరికి, ఈ రుస్తుం ఏడ్చేసట. ఆ మాటలతో కలిగిన ఉపశమనంతో ఏడ్చాను. ఎందుకంటే 3 సంవత్సరాల పోరాటంతో నా శరీరం అలసిపోయింది. నేను తేరుకున్న తర్వాత ఇరిచి మళ్ళీ చెప్పాడు. ఫలితం ఏదైనా పర్వాలేదు రుస్తుం. విజయం ఎప్పుడూ ఆయనదే. జై మెహర్ బాబా అనడంతో ఇరిచ్చి నన్ను వదిలి పంపించాడు. మిగిలిన మండలి వారంతా వారి అనుమతినిచ్చారు. పోరాటం కొనసాగింది. అంటే ఈ ఢిల్లీ ఆ కోర్ట్‌కి వెళ్ళే ముందు జరిగిన సంఘటనండి.
అంటే ఎంత ఉద్వేగానికి, ఎంత దానికి ఆయన సఫర్ అయ్యాడో, ఆ సఫరింగ్ చెప్తున్నాడు ఆ రుస్తుము. ఆ ఇరిచన్న మాటలతో ఈ 3 ఏళ్ల నుండి లోపల దాచుకున్న ఆ ఇదంతా బయటకొచ్చేసి ఏడ్చేసాడమాట. అప్పుడు మళ్ళీ దగ్గరికి తీసుకొని ఇరిచి, "కంగారు పడకు. ఎప్పటికైనా విజయం భగవంతుడి వైపే కదా ఉంటుంది. అందుకని ఆ విజయం ఎప్పుడూ ఆయనదే. నువ్వు కంగారు పడకు. నీ పోరాటాన్ని కొనసాగించు" అని ఇరిచ్చండం, మండలివారనడంతో ఆ పోరాటం కొనసాగింది అని చెప్తున్నాడు రుస్తుం. ఇరిచ్చి మాటలతో నాకొక సామెత గుర్తుకొచ్చింది. ఎవరిని భగవంతుడే నడిపిస్తాడో అతని అపజయం, అపజయమే కాదు. చూసారా? భగవంతుడు ఎవరైతే నడిపించేది ఆయనే అంటూ ఉంటాం. కానీ అపజయం వస్తే ఏమనుకుంటామండి? భగవంతుడు నాతో లేడు. భగవంతుడు నన్ను అన్యాయం చేశాడు అనుకుంటాం. కానీ ఇరిచ్ అనేవాట, ఎవరిని భగవంతుడు నడిపిస్తాడో అతని అపజయం, అపజయమే కాదు. ఒకవేళ ఓడిపోయినా కూడా అది ఓటమి కాదు అని చెప్పేవాట ఇరిచ్చి. బాబా జీవితాన్ని చూస్తే చాలా సార్లు ఆయన అవమానాన్ని, అపజయంగా కనిపించే అపజయాన్ని భరించారు. అయినా ఆయన ప్రేమికులు పెరుగుతూ వచ్చారు. సతారాలో బాబాకు కారు ప్రమాదం జరిగిన సమయంలో కొందరు మండలి వారు బాబా ప్రేమికులపైన దాని ప్రభావం ఎలా ఉంటుందో అని దిగులు పడ్డారు. భగవంతుడు ప్రమాదంలో చిక్కుకుని ఎలా గాయాల పాలవుతాడు? ఆయన ప్రేమికులు విస్మయం చెందుతారేమోనని వారు చింతించారు. అంటే మండలి వాళ్ళు అనుకున్నారట, బాబాకిలా గాయాలు తగలడంతో అసలు ఈయన భగవంతుడేనా? భగవంతుడికి గాయాలు తగలడం ఏంటి? భగవంతుడికి యాక్సిడెంట్ అవ్వడం ఏంటి? అది తప్పించేసుకోవచ్చు కదా! అని అనుకుంటారు కదా! అందుకని దిగులు పడ్డారట మండలి వాళ్ళందరూ కూడా. కాబట్టి మండలి వారు బాబా ప్రేమికులు బాబాను వదిలి వెళ్ళిపోతారేమో అని భయపడ్డారు. కానీ ఇంకా ఎక్కువ ప్రేమికులు ఆయన వద్దకు రావడం చూశారు. బాబా తన మౌనాన్ని విరమించబోతున్నానంటూ తేదీలు నిర్ణయించి పంపించిన ఎన్నో సర్కులర్ తర్వాత మౌన వివరణను వాయిదా వేస్తూ పోవడం వల్ల చాలా మంది బాబా ప్రేమికులు ఆయనను తప్పక వదిలేస్తారేమోనని అనుకున్నారు. కానీ ఆయన ప్రేమికులు పెరుగుతూ పోయారు. ఇరిచి చెప్పింది నిజం. ఏది జరిగినా పర్వాలేదు. విజయం ఎప్పుడూ బాబాదే అని ముగించాడండి. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది, అవగాహన చేసుకోవాల్సింది ఏంటంటే, ఫెయిల్యూర్స్ అండ్ ఏదైనా సరే భగవంతుడి ఇచ్చగా అందుకే బాబా అంగీకరించమంటారు. సక్సెస్ అయినా, ఫెయిల్యూర్స్ అయినా ఏదైనా ఆయనదే. ఆయన ఇచ్చ భావించి ఈ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళమన్నది కూడా అందుకే. బాబాకే తప్పలేదు. భగవంతుడికే తప్పలేదు. ఎన్ని సార్లు ఆయన కిందకి దిగి వచ్చి అపహాస్యాలు పాలు చేసి, అవమానాలు పాలు చేసినా, నా బిడ్డలే కదా! నా బిడ్డలే కదా! అని ప్రతిసారి ఇలా కిందకి దిగి వస్తూనే ఉన్నాడాయన. అలాగే ఇక్కడ అదే ఏం చెప్తున్నారు ఇక్కడ మండలి వాళ్ళు కూడా, ఎన్ని సార్లు బాబాకి ఇలా కార్ యాక్సిడెంట్ అయితే చాలా మంది ప్రేమికులు ఇంక విత్‌డ్రా అయిపోతారేమో అనుకున్నారు. కానీ పెరిగిపోయారు ప్రేమికులని చెప్తున్నారు. అలాగే ఈ మౌన విరమణ గురించి ఎన్నో సర్క్యులర్ వచ్చేవి. నేను ఇప్పుడు విరమిస్తాను, అప్పుడు విరమిస్తాను. ఒక చోటైతే పెద్ద స్టేజి, మైకులు, జనాల్ని కూడా పిలిచేసారండి. అయినా బాబా మౌనం విరమించలేదని తర్వాత ప్రేమికుల్లో ఏదైనా ఎఫెక్ట్ అవుతుందేమో అనుకున్నారు. కానీ ఇంకా పెరుగుతూనే పోయారు ప్రేమికులు. కాబట్టి ఇక్కడ విజయమా, అపజయమా అన్నది ముఖ్యం కాదు. భగవంతుడే నడిపిస్తున్నాడనే భావనతో ముందుకెళ్లడమే ముఖ్యమని ఇరిచి చెప్పడం, రుస్తుం తెలుసుకోవడం, ఈ ఫ్యాక్టరీ ముందుకు వెళ్ళడం, ఈ కేసు విజయం సాధించడం జరిగిందని రుస్తుం ముగించాడు. చాలా అద్భుతమైన ఇన్సిడెంట్ అండ్ 3 ఏళ్ల పోరాటం అతన్ని ఆఖరికి గెలుపు వైపుకే తీసుకెళ్ళింది. ఎన్ని అవమానాలైనా, ఎన్ని అగచాట్లు పడినా, కొన్ని రకాలుగా అనారోగ్యం కూడా పాలయ్యాడతను. అయినా కూడా దేనికి లెక్క చేయకుండా బాబా ఇచ్చిన పనిగా బాబా కోసం చేస్తూ దృష్టి అంతా బాబా మీద పెట్టడం వలన, ఆ ఇరిచ్చి మాటల వలన ఆఖరికి విజయం వెంపే వెళ్ళాడు. ఆఖరికి విజయం బాబాదే అయ్యింది. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. హారతికి శ్యామల గారు పాడవలసిందిగా కోరుతున్నాం. జై బాబా అండి. శ్యామల గారు. జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. సనాతనుడవు అస్థిర జగతిలో స్థిరమై ఉన్నావు, ప్రేమే నీవై ప్రేమను కోరి నరుడై వచ్చావు, మానుష వేషము
మానసహరణము మానుష వేషము మానసహరణము మా కొరకే కాదా మేరు ప్రభు హారతిగా గొనుమా మనసులను హారతిగా గొనుమా ఆది శూన్య సత్యాస్థితి నుండి ఉండి లేని స్థితిని వీడి ఉన్నది నేనని అరుదించితివి ఉన్నతోన్నతముగా మేరు ప్రభు హారతిగా గొనుమా మనసులను హారతిగా గొనుమా కనిపించే ఈ మాయా జగము కనిపించని నీ ప్రేమకు చిహ్నము కనగలమాని చిద్విలాసము కరుణామయుని గరాగా మేరు ప్రభు హారతిగా గొనుమా మనసులను హారతిగా గొనుమా మేరు బాబా నీ అవతరణం ధరణి తలమున ప్రేమాగమనం ప్రేమించే ప్రతి ఎదలకు తరుణం ప్రేమను పొందగను మేరు ప్రభు హారతిగా గొనుమా మనసులను హారతిగా గొనుమా మాటల కన్నా మౌనము మిన్నని చిరునగవులతో ప్రేమించావు దాసులము నీ ప్రేమకు మేము ధన్యులమైతిమిగా మేరు ప్రభు హారతిగా గొనుమా మనసులను హారతిగా గొనుమా ప్రేమమయాని ప్రేమను పొందిన మా జీవితములు సఫలము కాగా మేరనుచు మనగలిగే భాగ్యము వరముగనీయగరావా మేరు ప్రభు హారతిగా గొనుమా మనసులను హారతిగా గొనుమా మానుష వేషము మానసహరణము మానుష వేషము మానసహరణము మా కొరకే కాదా మేరు ప్రభు హారతిగా గొనుమా మనసులను హారతిగా గొనుమా మనసులను హారతిగా గొనుమా అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి, అందరికీ జై బాబా. విజయలక్ష్మి గారు పాడుతున్నారా? ఉమాను పాడు. పాడాను ఏమండి? నేను అమ్మమ్మ బాబా పాడాను, మీరు పాడండి. చల్లని మా స్వామి సెలవీయవయ్యా, నీ సేవకై మేము మరలవచెదమయ్యా. చల్లని మా స్వామి సెలవీయవయ్యా, నీ సేవకై మేము మరలవచెదమయ్యా. మేరునామమి నిత్యం కీర్తించులాగు, మేరునామమి నిత్యం కీర్తించులాగు, ఎల్లవేళల నిన్ను స్మరించులాగు,
ఎల్లవేళల నిన్ను స్మరించులాగు చల్లని మా స్వామి సెలవీయవయ్యా. నీ సేవకై మేము మరలవచెదమయ్యా. నీ సేవలో మేము తరించులాగు నీ సేవలో మేము తరించులాగు ప్రేమతో దీవించి సెలవీయవయ్యా. ప్రేమతో దీవించి సెలవీయవయ్యా. సెలవీయవయ్యా సెలవీయవయ్యా సెలవీయవయ్యా. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा